శ్రీగురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటిది తాదాత్మ్యము 3 రకములు ఉంటుంది. అహంకారం యొక్క తాదాత్మ్యము, బుద్ధిలో చైతన్యం యొక్క ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని ఛాయ అన్నాము. ఈ బుద్ధి 2 విధాలుగా తనను తానే విభజించుకుని, ఒకటి అహంకారంగా, ఇంకొకటి అంతఃకరణంగా. అంతకుముందు చెప్పినటువంటి మనస్సు అనేటువంటిది అంతఃకరణము. ఇప్పుడు నేను అన్నప్పుడు, నేను చేస్తున్నాను, ఈ నేను అన్నప్పుడు అంతఃకరణం ఏది, ఈ అహంకారము దేన్నైతే ఉపయోగించి ఆలోచన చేస్తోందో, విచక్షణ చేస్తోందో దీన్ని మనస్సు అనేటువంటి కరణము అంటారు. అంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో మనస్సు అంటే అంతఃకరణం అనేటువంటి రూపంలో. సో ఈ అహంకారం అనేటువంటిది 3 రకాలుగా తాదాత్మ్యత చెందుతుంది. ఆ 3 రకాలు సహజ తాదాత్మ్యము, కర్మజ తాదాత్మ్యము, భ్రాంతిజ తాదాత్మ్యం. అంటే భ్రాంతి ద్వారా జనించినటువంటి ఇది చెప్తూ, కర్మజ తాదాత్మ్యము అహంకారానికి దేహానికి ఏర్పడినటువంటిది. అంటే దేహం ఒకప్పుడు చేసినటువంటి కర్మ ద్వారా, గత జన్మల్లో చేసినటువంటి కర్మల ద్వారా ఈ దేహం వచ్చింది కాబట్టి ఇది కర్మజము అనేటువంటిది తాదాత్మ్యం. ఈ కర్మజ తాదాత్మ్యం కూడా భ్రాంతిజ తాదాత్మ్యమే అనేటువంటిది కూడా విశ్లేషణ చేసి ఈ 3 రకాల తాదాత్మ్యాలని ఒకదాన్ని నివృత్తి చేయడానికి కాదు. నేను అనేటువంటిది వచ్చింది, నేను దీని నుంచి బయటపడాలి అని వచ్చింది అని అంటే ఆ తాదాత్మ్యం ఉంటేనే ఇక్కడ ఈ నేను అనేది వస్తుంది. అది సహజ తాదాత్మ్యం, అది తొలగించడానికి అవ్వదు. మిగతా 2 రకాల తాదాత్మ్యాలు, ఒకటంటే ఒకటి లేదా 2, అంటే కర్మజ భ్రాంతిజ 2 కలిపేసి ఒక భ్రాంతిజ తాదాత్మ్యం అంటే అంత భ్రాంతి లేదు. సరే, ఏదో గత జన్మలో కర్మ ఉంది, ఆ కర్మ పరిపాకం అయ్యే వరకు కూడా దేహభావన ఉంటుంది, దేహం అవసరము ఆ కర్మని అనుభవించడానికి అన్నప్పుడు అది కర్మజ తాదాత్మ్యం కింద తీసుకోవాలి. సో ఎలా తీసుకున్నా కూడా దీన్ని నివారించడానికి సాధ్యమవుతుంది. అంటే కర్మను ఆపినప్పుడు అది సాధ్యమవుతుంది అన్నాం. కర్మని ఆపినప్పుడు సాధ్యమవుతుంది. ఇంతవరకు నిన్న మనం డిస్కస్ చేసినటువంటిది ఇది అర్థమయ్యింది అని అంటే తర్వాత అది వేదాంత విచారణకి ఉపయుక్తంగా ఉంటుంది. వేదాంతము అర్థం కానంత కష్టమా అంటే అర్థమైనట్లే ఉంటుంది, కానీ అనుభూతులకు తెచ్చుకోవాలి అంటే అప్పుడు తెలుస్తుంది. సో దీన్ని ఎలా నివృత్తి చేయాలి? ఈ అహంకారం నివృత్తి చెందింది అని అనుకోండి. అహంకారం నివృత్తి చెందటం అంటే మిగిలినటువంటి 2 తాదాత్మ్యములు, కర్మజ భ్రాంతిజ తాదాత్మ్యములను నివృత్తి చేస్తే అహంకారం నివృత్తి అయ్యింది. సహజ తాదాత్మ్యం అనేటువంటిది నేను సాధన చేస్తున్నాను, నేను ముక్తుడను అనుకున్నప్పుడు కూడా అదే అహంకారం ఉంది. అంటే ఆ సహజ తాదాత్మ్యం అలా ఉండిపోతుంది. సో దాని గురించి తర్వాత చూద్దాం. ముందు వీటిని నివృత్తి చేయడానికి సాధ్యం అవుతుంది. దాన్నే 9వ దాంట్లో సంబంధినో సతోర్నాస్తి నివృత్తి సహజస్యతు కర్మక్షయాత్ ప్రబోధాచ్చ నివర్తేతే క్రమాత్ ఉభే. క్రమాత్ ఉభే అంటే 2, ఉభే అనేటువంటిది ద్వివచన శబ్దం. ఆ 2 కూడా క్రమక్రమంగా నివృత్తి చెందుతాయి. ఏ 2 అని అంటే ఇందాక చెప్పింది భ్రాంతిజ కర్మజ తాదాత్మ్యములు. ఈ సహజ తాదాత్మ్యానికి నివృత్తి లేదు, కర్మజ భ్రాంతిజ తాదాత్మ్యములు మాత్రం నివృత్తి చెందుతాయి. నేను ముక్తుడైనా కానీ ఈ ఎంతో కొంత దేహ పతనం వరకు కూడా ఇది ఉంది, నేను నడుస్తున్నా, ఒక క్షణం ఉంటుంది. కోరికలు లేకపోవచ్చు కానీ నేనున్నాను, ఏదో బాధ ఉంది, ఈ దేహానికి ఏదో ఉంది అనేటప్పుడు కూడా ఈ దేహాన్ని ఎవరు చూశారు అక్కడ? ఆ అహంకారం అనేది ఉంటేనే అది సహజ తాదాత్మ్యంతో ఉంటుంది. రమణ మహర్షి అంతటి వాళ్ళకైనా కానీ ఈ సహజ తాదాత్మ్యం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ దేహం, ఈ దేహానికి మీద నాకు కోరిక లేదు అనేటువంటిది ఆ కించిత్ తాదాత్మ్యం వంటిది అక్కడ ఉండిపోతుంది. కానీ సామాన్యులకు ఉన్నంత తాదాత్మ్యం కాదు అది, జ్ఞానులకు ఉండేటువంటిది. సో ఈ పైన చెప్పిన 3 అహంకారానికి చిదాభాసమునకు లేదా చిచ్ఛాయికి కలిగినటువంటి సహజ తాదాత్మ్యం ఏదైతే ఉందో దీనికి నివారణ లేదు, నివృత్తి లేదు. కారణం, ఈ అహంకారం తోచింది, నాకు నిద్ర వస్తోంది అనిపించింది అనేది ఎవరు? సహజ తాదాత్మ్యం చెందినట్టు అహంకారము తాదాత్మ్యం చెందిన తర్వాత నాకు నిద్ర వస్తుంది, నాకు అన్నా నేను అన్నా కానీ ఈ దేహ భావనలే వచ్చేసింది అది. సో లేదా 16 సంవత్సరాలు తపస్సు చేసి లేదా సమాధి స్థితిలో ఉండి బయటకు వచ్చిన తర్వాత, ఓ నేను ఇంతకాలం సమాధిలో ఉన్నానా, నేను ఉన్నానా, ఆ నేను ఉన్నంత వరకు ఈ సహజ తాదాత్మ్యత ఉండి తీరుతుంది. ఆ నేను అనేది అందుకనే నివృత్తి లేదు అని చెప్తున్నారు.
అహంకారం తోచింది అని అంటే సహజ తాదాత్మ్యం ఉంది అంతే. ఈ అహంకారానికి దేహానికి ఉన్నటువంటిది తాదాత్మ్యం కర్మజ తాదాత్మ్యం అని చెప్పుకున్నాం కేటగరైజేషన్ కోసం. ఈ కర్మజ తాదాత్మ్యం ఎంతవరకు ఉంటుంది? కర్మ ఉన్నంతవరకు కనిపిస్తుంది. పని చేస్తూ ఉన్నాము, కర్మజ తాదాత్మ్యం ఉంది. పని చేయటం లేదు. ఒక ఉదాహరణ చెప్పండి. పని చేయనప్పుడు కర్మజ తాదాత్మ్యం ఉండదు. ఒక ఉదాహరణ అందరికి తెలిసిందే, నిద్రపోతున్నాం. నిద్రపోయేటప్పుడు ఈ తాదాత్మ్యత లేదు. దేహాన్ని ఏదో దోమలు కుడుతున్నాయో ఏదో జరిగిపోతూ ఉంటుంది. తాదాత్మ్యత లేదు అక్కడ. అప్పుడు నివారించబడింది, కానీ అది టెంపరీ. నిద్ర నుంచి లేవగానే మళ్ళీ పట్టేసుకుంది, ఇదంతా తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహమే నేను, ఆ బుద్ధి అయితే ఉంటుంది. ఈ దేహంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఈ దేహం అనేటువంటిది లేకపోతే ప్రారబ్ధ కర్మని క్షయింపచేయటానికి ఒక పనిముట్టు లేదు. దేహం వచ్చింది ఎందుకు? ఆ ప్రారబ్ధ కర్మ అనేది ఏదో ఉంది అనేటువంటి భ్రాంతి ఉంది. లేదు, జ్ఞానుల అవస్థ ఏంటంటే ప్రారబ్ధము లేదు, గీరబ్ధం లేదు, ఏమీ లేదు, అంతా మిథ్య. ఇంకా అప్పుడు చేయాల్సిందే లేదు. ఇంకా దేని గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. రేపు ఎలా అనే ఆలోచన జ్ఞానికి వస్తుందా? రాదు. ఇంకా నిన్న అలా అయింది, అది రాదు. దేహము ద్వారా జరిగినటువంటి వాటి యందు ఎటువంటి అపేక్ష ఉండదు, ఆసక్తి లేదు. సో ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహమే నేను అనే బుద్ధి ఉన్నప్పటికీ కర్మ తగ్గుతూ ఉన్న కొద్దీ ఈ తాదాత్మ్యం కూడా తగ్గిపోతుంది. మరొక శరీరంతో ఇదే అహంకారానికి కర్మజ తాదాత్మ్యం ఏర్పడుతుంది. మరో దేహం వచ్చింది, మరో శరీరం అంటే మరో దేహం. నిద్ర లేచిన తర్వాత నిన్న దేహము ఈ దేహం ఒకటే అనుకుంటున్నాం, కానీ రాత్రి నిద్రపోయిన తర్వాత నిద్రని సమాధి స్థితిని శంకర భగవత్పాదులు అన్నారు. కానీ నిద్ర అంటే మృత్యువే అన్నారు. నిద్రలో ఉన్నటువంటి వాడిని లేపద్దు, అది బ్రహ్మహత్యతో సమానం. ఎందుకని దానికి కూడా కారణం చెప్తాను, అవస్థాత్రయం వచ్చినప్పుడు చెప్తాను. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. అంతేగాని ఇప్పుడు కొంతమంది అతి నిద్రాపరులు ఉంటారు. అతి నిద్రాపరులను లేపటం గురించి కాదు ఇక్కడ టాపిక్. అలసిపోయి నిద్రిస్తున్నటువంటి వాడిని లేపటం. అలసిపోయి నిద్రించటం వేరు, అలసత్వంతో నిద్రించడం వేరు. ఇప్పుడు పిల్లలైనా కానీ 8 గంటలు మినిమం నిద్ర అవసరం. పసిపిల్లలు ఉన్నారు, సరే నువ్వు పిల్లలు అన్నావు కాబట్టి నువ్వు ఈ దృష్టిలో నువ్వు పిల్లలంటే కొంచెం ఎదిగిన పిల్లలు. నేను పిల్లలు అంటే నువ్వు ఆ ఎదిగిన పిల్లల్ని నేను ఎందుకు తీసుకోవాలి? నెలల కందు ఉంది, నెలల కందుని పిల్లలు అనానమా? ఆ నెలల కందు నిద్రపోతుంటే ఎవరన్నా లేపుతారా బుద్ధిన వాళ్ళు? ఎందుకు లేపాలి అసలు? అనేక చెప్తారు, శిశూనాం నిద్రాబలం రోదనం బలం, అది వేరే విషయం. పిల్లల పసి కందుగా ఉన్నప్పుడు నువ్వు పిల్లలంటే నువ్వు వేరే చెప్తున్నావు, కానీ నేను పిల్లలంటే ఇదే తీసుకుంటా. పిల్లలంటే ఇంత పిల్లలు ఉన్నారండి, 2 నెలలు 5 నెలలు 10 నెలలు ఏదో నెలల గుడ్డు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల వాళ్ళు నిద్రపోయేటప్పుడు లేపుతుంటే పక్కన ఎవరన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అంటారు, ఎందుకు లేపుతున్నావు, వాళ్ళతో నీకేం పని, నిద్రపోని రాదా అని తిట్టేస్తారు, డిస్టర్బ్ చేయొద్దంటారు. కారణం ఏంటంటే చెప్తారు, ఇది కూడా చెప్తారు, సాక్షాత్తు వాళ్ళు బ్రహ్మదేవుడితో సమానం, నిద్ర జడగొట్టకూడదు అని చెప్తారు. అది ఎందుకని? ఆ స్థితిలో వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మ స్థితిలోనే ఉంటారు, అంత గాఢ నిద్రలో. అప్పుడు ఈ దేహ తాదాత్మ్యత లేదు. అది అవస్థాత్రయంలోకి విచారణ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంకొక శరీరంతో కూడా ఇదే విధంగా తాదాత్మ్యత ఏర్పడుతుంది. సరే, నిద్ర లేచిన తర్వాత నిన్నటి శరీరం ఈ శరీరం 1 2 అనేది పక్కన పెట్టేద్దాం. గత జన్మలో శరీరంతో తాదాత్మ్యత ఉంది, అందుకనే గత జన్మలో కర్మలు చేసి 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 ఇంకా ఆ శరీరము నన్ను వదిలేరా దేవుడా, ఇంకా నా వల్ల కాదని కీళ్ళు అరిగిపోయి బొమికలు అరిగిపోయి అంతా అయిపోయి ఇంకా శరీరం సహకరించిన స్థితిలో ఇంకా ఈ దేహంతో నాకు పని లేదు, ఈ దేహం నేను అనుకున్నటువంటి పనులు నెరవేర్చలేదని దాన్ని వదిలేసేస్తుంది. జీవి వదిలేసి కొత్త దేహాన్ని ధరించింది. ఎందుకని? దానికి ఇంకా కోరికలు ఉన్నాయి. దాన్నే కర్మలు అంటున్నాం, ప్రారబ్ధ కర్మలు అంటున్నాం. ఆ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితం ఉంది, వాటిని అనుభవించాలంటే ఇది ఉంటేనే అనుభవించగలదు. సూక్ష్మ శరీరంతో అనుభవించడం కాదు, దేహం ఉంటేనే అవి అనుభవించాలి. అప్పుడు కొత్త దేహంలోకి వెళ్ళింది. కొత్త దేహంలోకి వెళ్ళిన తర్వాత ఇదే నేను అనేటువంటి భావన వచ్చింది. గత జన్మలో ఇదే రమేష్ గత జన్మలో ఏ సోమేషో ఏదో ఉన్నాడు. ఆ సోమేష్ దేహం ఇప్పుడు కనిపించినా అదే నేను అని ఒప్పుకుంటాడా? గుర్తుపడతాడా? పట్టడు. భవిష్యత్తులో ఇంకేదో అవుతాడు. దీనికి కారణం ఏంటి? ఇంకా సింపుల్గా చెప్పాలంటే కిరాయి ఇంట్లో ఉంటాం. మీ ఇల్లు ఎక్కడ అంటే ఏం చెప్తాం? ఆ పలానా అని చెప్తాం. ఆ కిరాయి ఇంట్లోంచి దానికి లీజ్ అయిపోయిందో లేకపోతే వేరే అవసరం కోసం ఇంకొక చోటకి షిఫ్ట్ అయ్యారు, అది కిరాయి ఇల్లే. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ఇప్పుడు అడ్రస్ ఏది చెప్తారు? ఇప్పుడు ఇదే నా ఇల్లు అంటాం. ఆ కిరాయి ఇల్లు కిరాయి ఇచ్చి నాది 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 అని దానికి శుభ్రం చేస్తాము, డెకరేషన్ చేస్తాము, పండుగ వచ్చిందంటే అన్ని చేస్తాం. కిరాయిలైనా కూడా ఇది నేనున్నాను కాబట్టి నేను చేసుకుంటాను, ఇది నా ఇల్లే. ఇప్పుడు
నేను కిరాయి ఇస్తున్నాను, పండుగ వచ్చింది, మా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాను, ఏదో చేసుకుంటాను. అలాగే దేహం కూడా, ఈ దేహం ఉన్నంతవరకు ఇదే నేను 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 కొత్త దేహం వచ్చింది, నేను 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 అక్కడికి షిఫ్ట్ అయింది. కిరాయి ఇంట్లోకి మారిన తర్వాత ఏ విధంగా అయితే తాదాత్మ్యత అనేది షిఫ్ట్ అయిపోయిందో, దేహం నుంచి దేహానికి వెళ్ళినప్పుడు కూడా ఈ కర్మజ తాదాత్మ్యం అదేవిధంగా కొత్త దేహంతో పట్టేసుకుంటుంది, కొత్త దేహంతో అటాచ్మెంట్ పెంచుకుంటుంది. ఇది ప్రత్యక్షంగా అందరికి తెలిసినటువంటి విషయమే. కిరాయి ఇంటి నుంచి కిరాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాత ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంచడానికి చూసుకుంటామో లేదా ఎంత ఒక అభిమానం ఉంటుంది, అదే విధమైనటువంటి అభిమానం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఉంటుంది. సో కొత్త దేహాలందు తాదాత్మ్య సంబంధం అనేటువంటిది ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది. అంటే ప్రత్యక్షంగా తెలియకపోయినా కానీ ఈ ఉపమానంతో తెలుస్తుంది. రెంట్ హౌస్ ఎగ్జాంపుల్ తోటి, రెంట్ హౌస్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసినటువంటిదే. సో ఇదే విధంగా దేహం నుంచి దేహానికి గత జన్మ ఉంది, మళ్ళీ భవిష్యత్తులో జన్మ ఉంటుంది, మళ్ళీ భవిష్యత్తులో ఒక దేహం వస్తుంది. అప్పుడు కూడా అదే నేను, ఇదే నేను, గతంలో ఉన్నది అదే నేను. 3 స్థలాల్లోనూ కూడా ఏ దేహం ఉంటే ఆ దేహంతో తాదాత్మ్యత అనేటువంటిది ఉంది అనేది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ దేహంతో తాదాత్మ్యత అనేటువంటిది అనుభవంలో ఉంది. గత జన్మలో దేహంతో కూడా ఇదే విధంగా తాదాత్మ్యత ఉంది, అది కూడా ఊహించవచ్చు. అది ఇప్పుడు అనుభవం అని చెప్పలేము, కానీ ఈ అనుభవాన్ని బట్టి గత జన్మలో దాన్ని, అలాగే భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అది ఎలా ఉంటుంది, రాబోయే దేహం అనేది ఇప్పుడు తెలియకపోయినా ఇదే విధంగా అక్కడ కూడా మనం ప్రవర్తిస్తాం. నన్ను తిట్టావా, నన్ను అంటావా, నన్ను పొగుడుతున్నాడు, ఏదో ఇవన్నీ ఆ దేహానికి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా సాక్షికి అహంకారానికి ఉన్నటువంటి తాదాత్మ్యం ఏదైతే ఉందో ఇది అసలు నిజానికి ఎప్పుడూ లేదు. సాక్షి అంటే పరమాత్మ. పరమాత్మకి దేనితో అటాచ్మెంట్ ఉంటుంది? పరమాత్మకి దేనితో అటాచ్మెంట్ లేదు. పరమాత్మని ఏది పట్టుకోగలదు? అటు నుంచి చూసినా అటాచ్మెంట్ లేదు సాక్షి దృష్టిలో, లేదు ఇటు నుంచి చూసినా ప్రతి వాళ్ళు సాక్షిని నాదే అని అనుకుంటారు. సూర్యుడు ఉదయించారు, ఈ ఇంటి ముందు నిలబడితే మా ఇంటి ముందు సూర్యుడు ఉన్నాడు అని తూర్పు దిక్కు తిరిగి దండం పెడతాడు. 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడి ఇంటివాడు కూడా మా ఇంటి ముందే సూర్యుడు కనిపిస్తున్నాడు అని వాడు దండం పెడతాడు. ఏ ఇంటి ముందు అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆ సూర్యుడు ఒక్కడైనా కూడా నేను సూర్యుడు, నా ముందే ఉన్నాడు సూర్యుడు అంటాడు. ప్రతివాడు అదే అంటాడు, తూర్పు దిక్కు చూసేవాడు. అలా అటువంటిది సాక్షి. ఒక్కడే అయినప్పటికీ కూడా ప్రతి జీవికి కూడా నాతోటే ఉన్నాడు అనేటువంటి భ్రాంతి కల్పిస్తున్నాడు. చూడండి, నాతోటే ఉన్నాడు, రైల్లో వెళ్తున్నాం, నాతోటి సూర్యుడు వస్తున్నాడు అంటారు. సూర్యుడు కదులుతాడా? సూర్యుడో చంద్రుడో కదులుతున్నట్టుంటాయి. అదే స్థిరంగా ఉన్నటువంటి చెట్లు చేమలు ఏమవుతాయి? అవి వెనక్కిపోతున్నట్టుంటాయి, అవి వెనక్కి పరిగెడుతున్నట్టుంటాయి. మనం స్థిరంగా ఉన్నాము, అవి వెనక్కి పరిగెడుతున్నాయి. వేరేస్ దూరంగా ఉన్నటువంటి సూర్యుడో చంద్రుడో నాతోటే వస్తుంది. అరే ఎంత దూరం పోయినా నాతోటే చంద్రుడు వస్తున్నాడు. చిన్నప్పుడు ఇవన్నీ గమనించాం, చూసాం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం మనం కూడా. సో ఇది సాక్షి అహంకారాలకు ఉన్నటువంటి తాదాత్మ్యం అనేటువంటిది ఎప్పుడూ లేదు, అసలు ఎప్పుడూ లేదు. కాబట్టి అహంకారం సాక్ష్యమే అనేటువంటి జ్ఞానం కలగాలి. అంటే సాక్షి వేరు, సాక్ష్యం వేరు. సాక్షి అనేటువంటి వాడు తటస్థంగా చూస్తున్నాడు, సాక్ష్యం అంటే చూడబడినటువంటిది. ఈ రెండు వేరే వేరే అయినటువంటి జ్ఞానం కలగాలి ఫస్ట్. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో విషయము వేరు, ఇది అశాశ్వతం. సాక్షి వేరు, శాశ్వతం పరమాత్మ. ఎప్పుడైతే ఈ భేదం అర్థమైందో, ఎప్పుడైతే ఈ సాక్ష్యం అనేటువంటిది శాశ్వతం కాదు అనేటువంటిది అర్థమవుతుందో ఈ తాదాత్మ్యత తొలగిపోతుంది. అహంకారము సాక్ష్యమే అంటే ఎవరికి సాక్ష్యం అంటే సాక్షి ద్వారా చూడబడింది అహంకారం. ఈ జ్ఞానం కలిగినప్పుడు అహంకారం బాధితమవుతుంది. అహంకారానికి చిచ్చాయికి ఉన్నటువంటి సహజ తాదాత్మ్యత కాదు ఇక్కడ బాధితమైంది, అహంకారం బాధితమవుతుంది. అంటే ఏంటి? నేను అనేటువంటి భావన దేహంతో ఏర్పడినటువంటిది ఏదైతే ఉంటుందో అది బాధితమవుతుంది. బాధితం అవటం అంటే అయిపోయింది, కట్ అయిపోతుంది. ఎప్పుడైతే అంటే ఒక గ్రంథి విడిపోయినట్లు, ఒక బెలూన్ పగిలిపోయింది, బెలూన్ పగిలిపోతే అందులో ఇంకేం బంధించబడింది లేదు, అటువంటిది. సో జ్ఞానం కలిగిన తర్వాత చిదాభాసయుక్తమైనటువంటి అహంకారము కనిపిస్తూ ఉంటుంది. అది సహజ సంబంధం, సహజ తాదాత్మ్యం కాబట్టి అది ఎప్పటికీ ఉంటుంది. జ్ఞానికి కూడా సహజ తాదాత్మ్యం అనేటువంటిది ఉంది, దానికి నివృత్తి లేదు. కానీ ఈ కింది స్థాయి దేహముతోటి తాదాత్మ్యత, అహంకారంతో తాదాత్మ్యత ఇవైతే ఉన్నాయో ఇవి పోతాయి. ఈ భ్రాంతిజ తాదాత్మ్యం ఎప్పుడు పోతుంది? సాక్షి వేరు, సాక్ష్యం వేరు. అంటే అహంకారంకు పరమాత్మకి సంబంధం ఉంది అని అనుకుంటున్నాం మనం, ఏమీ లేదు అక్కడ. అదే భ్రాంతి, అది పోయింది. ఇది ఎప్పుడు పోయింది?
ఈ రెండోది కూడా ఎప్పుడు పోతుంది? చిదాభాసమైనటువంటి యుక్తం అహంకారం కనపడకుండా జ్ఞానం కలిగిన తర్వాత ఇది కూడా మాయమైపోతుంది. అయితే జ్ఞాని మాత్రం సాక్ష్యమున అహంభావము కలుగడు అంటే ఈ శ్లోకం యొక్క అభిప్రాయం. సాక్ష్యమున అంటే విషయమున. ఇక్కడ విషయాలు ఏంటి? అంతఃకరణం ఒక విషయం, దేహం ఒక విషయమే. ఇవే నేను అనేటువంటిది సామాన్యులు. జ్ఞానం కలిగిన తర్వాత ఇది పోయింది, తాదాత్మ్యత పోయిన తర్వాత దేహం నేను, అంతఃకరణలో బుద్ధి బాగా పనిచేస్తుంది అనుకోండి, నేను తెలివైన వాడిని అని చెప్పి సామాన్యుడు అనుకుంటాడు. జ్ఞాని అలా అనుకోడు. ఎందుకని? బుద్ధి అనేటువంటిది జడము, ఆ జడం అనేది చైతన్యం యొక్క ఆభాస ఉన్నప్పుడే ఆ బుద్ధి అది ఒకడికి ఎక్కువ ఎందుకు ఉంది, ఒకడికి ఎందుకు తక్కువ ఉంది, ఆ విశ్లేషణ అది వేరే. ఎంత విశ్లేషణ చేసినా గ్రహించవలసినటువంటిది ఏంటి? ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా కానీ ఆ బుద్ధి జడమే. చైతన్యం యొక్క రిఫ్లెక్షన్ ఉంటేనే ఆ బుద్ధి ఆ విధంగా పనిచేయగలుగుతుంది. సో సాక్ష్యంలో అహంభావము కలగదు. ఎవరికి? జ్ఞానికి. సాక్ష్యం అంటే ఇక్కడ విషయం అని తీసుకోండి. సో ఇప్పుడు దేహము, అహంకారము, దానిలో తోచేటువంటి చిదాభాస అంటే చైతన్యం యొక్క ఆభాస, ప్రతిబింబము అంటే రిఫ్లెక్షన్ అనండి, లేకపోతే ప్రకాశం అనండి, చైతన్యం యొక్క ఆభాస ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అజ్ఞానుల దృష్టిలో సత్యమా అసత్యమా? సామాన్యుల దృష్టి. ఇక్కడ అజ్ఞానులు అంటే కోపం వస్తుంది ఎవరికన్నా, అందుకని సామాన్యుల దృష్టిలో ఇవన్నీ సత్యంగానే ఉన్నాయి. ఇది అన్నీ కూడా ఉన్నాయి, అనుభవంలో వస్తున్నాయి. సత్యమై ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యమునకు సంబంధించినట్లు కనిపించుచున్న అహంకారము సాక్ష్యము. దానికి సాక్షి కంటే వ్యతిరిక్తమైనటువంటి సత్తా లేదు అనేటువంటి జ్ఞానం గల ఆత్మజ్ఞానికి జ్ఞానదృష్టిచే ఎటువంటి తాదాత్మ్యత ఉండదు. ఇదే యుక్తమైనటువంటిది. అంటే సహజ తాదాత్మ్యం అనేటువంటిది జ్ఞానికి కూడా ఉంటుంది అనేటువంటిది వ్యావహారిక సత్తా కోసం కొంత ఉంటుంది అని. నిజానికి ఆ తాదాత్మ్యత కూడా ఆయనని ఏమీ బాధించదు. సహజ తాదాత్మ్యత ఉన్నా కూడా ఈ దేహాది ఇంద్రియములతోటి ఎటువంటి తాదాత్మ్యత లేదు కాబట్టి ఆయనకి కర్మ అంటట్లేదు, ఏ విధంగానూ బాధించదు, ఆయనని ఏ విధంగానూ బంధించదు కూడా. సో అది జ్ఞాని యొక్క స్థితి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వెహికల్ బయట పార్క్ చేస్తాము, ఈ రేర్ వ్యూ మిర్రర్ బయటికి ఇలా ఓపెన్ చేసి పెడితే దాని మీద పిచ్చుకలు వాళ్ళు టక్క 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 కొట్టి అంతా చేసేవి. ఆ అద్దంలో దాన్ని అది చూసుకుని ఇది వేరే పక్షిని కొట్టుతోంది దాన్ని. ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే, అద్దంలో చూసినటువంటి ఆ పక్షి ఇది వేరేది, నాకు శత్రువో లేకపోతే నా జోన్లోకి ఎవరో వచ్చేసారు, నువ్వు వెళ్ళిపో నువ్వు పో అని చెప్తుందో మరి ఏంటో అది. అలాగే చిన్నపిల్లలు కూడా అంతే, వేరే ఎవరో కనిపిస్తే వాడు వేరు నేను వేరు. పసిపిల్లలు అలాగే చూస్తారు, వాడేవాడు వింతగా చూస్తారు, వాడేవాడు. అదే కొంచెం ఎదిగిన తర్వాత వాడు నా ప్రతిబింబం అని చెప్పి ఒప్పుకుంటాడు. కానీ ఆ స్థాయి రానంత వరకు వీడి దృష్టిలో వాడు వేరే, అండ్ వాడు నన్నేదో అంటున్నాడు అనే భావన, నేనేదో అంటే వాడు నన్ను తిరిగి అంటున్నాడు. శైశవ దశ ఇదంతా. కానీ ఎదిగిన తర్వాత కూడా ఇది ఉంటుందంటే ఉండదు. ఈ జ్ఞానం ఉదయించిన వెంటనే దాని యొక్క సత్యత్వం బాధితమైంది. దేని యొక్క సత్యత్వము? ప్రతిబింబం సత్యం అనుకుంటున్నాం కదా, అది బాధితమైపోయింది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అహంకారాదుల తాదాత్మ్యము ఇటువంటిదే. అహంకారం దేహంలో తాదాత్మ్యం చెందటము, ఈ తాదాత్మ్యంలో ఏంటంటే ఇది సత్యం అనేటువంటి భ్రాంతితోటే కలుగుతోంది. ఇది ఎప్పుడైతే ఇది సత్యం కాదని తొలగిందో ఆ తాదాత్మ్యత తొలగిపోతుంది. పరమార్థ దృష్టితో అంతా కూడా ఏదీ లేదు, సాక్ష్యము లేదు, విషయము లేదు, అన్నీ పోయేవి. కాకపోతే ప్రతీతి దృష్టితో ఒక దేహం ఉంది, ఈ దేహం వేరు, ఈ దేహం వేరు, ఆ దేహం వేరు, ఆ దేహం వేరు, ఇలా ప్రతీతి అలా వ్యావహారిక దృష్టిలో అగుపిస్తున్నాయి. దీన్ని కర్మజ తాదాత్మ్యం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది. దీంతో ఇది సామాన్యుల దృష్టిలో ఉందా అంటే ఉందేనే చెప్పాలి. వాడికి లేదు అని అంటే వాడికి ఏమర్థమవుతుంది? సామాన్యులకి ఈ మాత్రం విచారణ చేసేవాడికి అవును కదా, ఇది ఈరోజు ఉన్నట్లు కనిపించినా కానీ కొంతకాలం తర్వాత ఇది ఉంటుందని గ్యారంటీ ఉంది. అదే ఇదే ఒక 20 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడామనుకోండి, లేదు ఏది చేసినా ఇప్పుడే చేయాలి, ఇదే శాశ్వతం, ఏదో పేరు సంపాదించాలి, ఏదో ఉంటాయి ఏదో మాటలు. మనం ఆ స్థితి దాటొచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు అర్థమవుతోంది. ఆ ఏజ్లో మనం అలాగే ఉండుండొచ్చు, చదవాలి, కష్టపడాలి, ఏదో చేయాలి, మంచివాడు అనిపించుకోవాలి, లేదా ఏదో అనిపించుకోవాలి, ఏవో ఉంటాయి అప్పుడు. సో కర్మజ తాదాత్మ్యం ఉన్నంత వరకు కర్మ ఉంటుంది. సో దీంతో
3 రకములైనటువంటి తాదాత్మ్యం ఉన్నాయి. వాటిని ఏ విధంగా నిర్వర్తించవచ్చు, జ్ఞానికి తాదాత్మ్యత ఉంటుందా ఉండదా, మిగతా వాళ్ళ దృష్టిలో తాదాత్మ్యం అంటే ఏంటి, ఈ విచక్షణ ఈ వివరణ అర్థమైతే కూర్చుని విచారణ చేయండి. విచారణ చేస్తే ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటిది ఒక్క రోజులో పట్టే గ్రేట్, పట్టకపోయినా మెల్లమెల్లగా పట్టుకుంటుంది సాధన చేయగా చేయగా. తర్వాత చెప్పేటువంటిది అవస్థాత్రయం గురించి. అవస్థలు ఎన్ని ఏంటి? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అందరికి తెలుస్తూనే ఉంది. సో దాని గురించి ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అహంకార లయే సుప్తౌ భవే దేహో అపి అచేతన అహంకార వికాసార్థ స్వప్న సర్వస్తు జాగర. సుషుప్తి అంటాం. సుషుప్తిలో ఏం జరుగుతోంది? అహంకారం అనేటువంటిది లయించిపోతుంది. అహంకారం లయించిపోయింది. అహంకారం లయమైపోయిన తర్వాత దేహంలో ఏమవుతుంది? అహంకారం లయం కానంత వరకు దేహంలో అన్నీ తెలుస్తున్నాయి. అహంకారం లయమైపోయింది. ఎప్పుడైంది? సుషుప్తిలో లయమైంది. లయించినప్పుడు దేహానికి స్థితి ఏంటి? అచేతనం. అచేతనం. పోయి ఒకటి ఇట్లా కొట్టండి లేదా కొన్ని ఇట్లా వెయ్యండి, ఏం తెలియదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఇది అచేతన అవస్థలో ఉంటాడు. ఇది ఎప్పుడంటే అహంకారం లయమైపోయింది. అదే స్వప్నం అన్నాం అనుకోండి. స్వప్నంలో ఏంటి? పూర్తిగా అహంకారం లయము అయిపోలేదు, అలానే యాక్టివ్గానూ లేదు, మధ్య స్థితిలో ఉంది, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంది. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడు స్వప్నం. పూర్తిగా లయించిపోతే సుషుప్తి. పూర్తిగా యాక్టివ్గా ఉంటే జాగ్రత్త. సో ఈ 3 కూడా అహంకారం యొక్క చర్యలే లేదా అహంకారం యొక్క స్థితులు అని తీసుకోవాలి. సో దీనికి ఇప్పుడు కొంచెం వివరణ ఇస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే అహంకారము అంటున్నారు కదా, ఈ అహంకారం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందని అనుకోవద్దు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ అహంకారంలో మార్పుకి తగ్గట్టుగానే మనిషి గ్రహించగలగటము గ్రహించలేకపోవటం జరుగుతుంది. సో అక్కడ బుద్ధికి అది బుద్ధి ఎబిలిటీ కాదు, లేకపోతే ఇంకొక తెలివితేటలు కాదు, ఇంకొకటి కాదు. అహంకారము లయించింది, సుషుప్తిలోకి వెళ్ళిపోయింది. కొంచెం లయించింది, కొంచెం యాక్టివ్గా ఉంది, మెలుకుని ఉన్నట్టే ఉన్నాడు, పూర్తిగా తెలుసుకోడు. చెప్పిన పక్క నుంచి ఏదో పెద్ద ప్రమాదం లాంటిది ఏదో జరుగుతున్నా కూడా గ్రహించే స్థితిలోనూ లేదు. పూర్తిగా యాక్టివ్గా ఉంది, కంప్లీట్గా తెలుస్తుంది. అక్కడ ఎవరో మనిషి వస్తున్నాడు అంటే తెలిసింది. ఎలా తెలిసిందంటే అహంకారం యాక్టివ్గా ఉంది, జాగ్రత్త అవస్థ. కానీ దాంతో ఏమైంది? అహంకారం యాక్టివ్గా వేరే విషయం మీద ఉంది, ఈ విషయం మీద కంటే. సో జాగృతిలో పూర్ణ వికాసంతో ఉంది అహంకారం. స్వప్నము లేని గాఢ నిద్రలో అయితే ఏమో లయించి ఉంది. స్వప్నం ఉంది అని అంటే దాన్ని గాఢ నిద్ర అనము, కొంచెం డిస్టర్బ్స్ అయిపోయి. ఎక్కువసేపు స్వప్నం ఉంది అనుకోండి, దాన్ని గాఢ నిద్ర అనలేము. ఏదో నిద్రపోయాను కానీ డిస్టర్బ్డ్, ఏదేదో పిచ్చి పిచ్చి కళలు వచ్చినాయి ఏదో అంటారు. పిచ్చి కలో మంచి కలో ఏదో కళ నిజమా అబద్ధమా అది తర్వాత విషయం. సో ఇది చిదాభాసతో ఉన్నటువంటి అహంకార తాదాత్మ్యం చేతనే దేహం చేతనమై కనిపిస్తోంది. చిదాభాస ఉంటేనే అహంకారం అనేటువంటిది ఉంది. ఎందుకని? చిదాభాస ఎక్కడ జరిగింది? బుద్ధిలో చిదాభాస జరిగింది. జరిగిన తర్వాత బుద్ధి 2గా పనిచేస్తుంది. స్టార్టింగ్లో కూడా చెప్పా, ఒకటి అహంకారము, రెండోది అంతఃకరణం. అదే ఒకటే 2లాగా. అంటే పని చేయటం కోసం కరణం అంతఃకరణం, యాక్టివేట్ చేయటం కోసం అహంకారం. అహంకారం ఉన్నప్పుడే యాక్టివేషన్ జరుగుతుంది, తాదాత్మ్యత. సో ఇది ఎవరిది అని అంటే బుద్ధిది. మరి బుద్ధి ఏమన్నా అంత కేపబుల్లా? అది జడం. మరి ఆ కేపబిలిటీ ఎవరిది? చైతన్యంది. ఆ చైతన్యం బుద్ధిలో వచ్చినటువంటిది నిజమైన పూర్తి చైతన్యమా? ఆభాస అంటే రిఫ్లెక్షన్. అంటే ఎక్కడా కూడా ఏది మామూలుగా సామాన్యంగా బోధ చేయటం కోసము పరమాత్మ ప్రవేశించారు, జీవాత్మ అనిపించుకుంటారు. ఇది విన్న తర్వాత అది నిజమా అబద్ధమా మీరే గ్రహించండి. పరమాత్మ అంతటా ఉన్నప్పుడు 7వ నెలలో ప్రవేశించారు, అప్పుడు చైతన్యం కలిగింది. ఇదేంటి మరి? ఒక్కటే అంతే. మరి అదే నిజము. ఇప్పుడు దేహాన్ని వదిలి జీవి వెళ్ళిపోయాడు. జీవి ఏంటంటే పరమాత్మే జీవి, అసలు జీవి లేడు. యోగవాసిష్టం అదే చెప్పింది. యోగవాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్తారు, సూత్రాత్మ, ప్రత్యేగాత్మ, చిదాత్మ, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఇవన్నీ
కల్పితములు, అన్నీ కల్పితములే. ఎందుకు కల్పించవలసి వచ్చింది? బోధ కోసం. వేరే వాళ్ళకి ఇప్పుడు నీళ్ళల్లో పడిపోయినటువంటి వాడు ఉన్నాడు, నీళ్ళల్లో పడిపోయినటువంటి వాడిని బయటికి లాగడానికి ఏదో ఒక ఉపాయం చూడాలి. అటువంటి ఉపాయం ఇది ఏంటి అంటే బోధ. తాడేసో లేకపోతే వాడికి ఒక టైర్ వేసి వాడిని కాసేపు నిలబెట్టి ఏదో ఇది బయటికి లాక్కురావాలి. ఇవన్నీ అంతే. బోధ కోసమే ఇదంతా. నిజానికి పూర్ణ దృష్టిలో చూస్తే ఎవరిని కాపాడాలి? వాడికి అనిపించాలి బయటపడాలి అని. నేను బయటపడాలి అని అనిపించినంత వరకు ఒడ్డును కూర్చుని వాడికి బయటికి రావాలని లేదమ్మా. నీళ్ళల్లో ఉండడానికి వాడికి నచ్చిందో నచ్చలేదో, భయం వేసిందో, ఇంకొక దానికి బయటికి వచ్చే ఆలోచన కూడా లేదు. భయంతో కూడా కావచ్చు కొంతమంది. భయంతో కొంతమంది సహాయం ఇవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోరు, అందులోనే మునిగి చనిపోతారు. లోకరీతి అంతేగా. లోకంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారా? ఇది మాయ అని తెలిసిన మాయలో సంతోషంగానే ఉన్నారా? భయపడట్లేదా? ఇందులోంచి బయటపడాలి అని అనుకోవటంలో అదే తేడా. భయపడుతున్నా కానీ ఎవరో, ఈ ఎగ్జాంపుల్స్ మీ అందరికి తెలిసినవే. భయంతో ఉన్నాడు, వాడిని ఉద్ధరించుదామని చెప్పి ఎవరో వచ్చి నాయన దీని గురించి అని ఏదో చెప్పొచ్చేలే, నీకేం, నా తిప్పలు నాకు తెలుసు, నీకేం తెలుసు, ఈయన ఏం చెప్తున్నాడు విందాము, నా దుఃఖానికి ఏమైనా ఉపశమనం వస్తుంది, ఈ ఆలోచన కూడా రాదు. అదే అందుకే కాపాడడానికి మళ్ళీ మనం సహాయం ఇవ్వడం కూడా అది బుద్ధి తక్కువ పని. అది వాళ్ళకి అనిపించకపోతే ఈ ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. అలా అనిపించినటువంటి వాడికి చేస్తేనే అది ఫలితం ఇస్తుంది. నేను బయటపడాలి అని ఒక్క క్షణమన్నా అనిపించాలి. అనిపించితే అదర్వైజ్ ఏమవుతుంది, ఏదో అంటారు చూడండి, చెవిటి వాని ముందు శంఖం ఊదటం, అలాంటిది ఇదంతా. నాకు బయటపడాలి అనిపించినటువంటి వాడికి నువ్వు తాడేసినా ఏం వేసినా కానీ ఏమో ఈ తాడు పట్టుకుంటే నన్ను బయటికి తీసుకెళ్తాడో లేదో నాకు తెలియదు, ఏమో తాడుతో బయటికి తీసుకెళ్ళి నన్ను చంపేస్తాడేమో, భయం, నమ్మకం లేదు అక్కడ బయటికి లాగుతారు అని. అసలు బయటపడాలి అని లేదు, మునిగిపోతున్నా కూడా. ఇదే ఇంకొక చిన్న కథలో ఆఖ్యాయికల రూపంలో భలే చెప్తారు. ఒకడెవరో అడవి మార్గంలో వెళ్తుంటే ఏనుగుల గుంపు ఏదో వెంటపడింది. పరిగెడుతూ ఏం చేశాడు, పరిగెడుతుంటే గర్తంలో పడిపోయాడు, ఒక పెద్ద గుంతలో పడిపోయాడు. వాడు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఒడ్డున ఉన్నటువంటి ఒక చెట్టు వేరు బాగా పెద్దగా పెరిగి ఉంది. ఆ వేరో లేకపోతే మర్రి చెట్టు లాంటి మర్రి ఊడ లాంటిదో అదేదో దొరికింది. పూర్తిగా పడిపోయి అంటే ఇంకా విముక్తి లేదు, ఇంకా బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఇదేదో దొరికింది, ఇది పట్టుకుని బయటికి రావడానికి ఒక అవకాశం ఉంది. వీడు అవకాశం తీసుకుని వస్తుంటే కొంచెం పైన చూస్తే ఇంకా ఏనుగుల గుంపు కనిపిస్తుంది. అంటే కొంచెం ఏనుగుల గుంపు వెళ్ళే వరకు వీడు నిదానంగా రావాలి. పూర్తిగా బయటకు వచ్చాడా మళ్ళీ ఆ ఏనుగులు ఏదో హాని చేస్తాయి అని చెప్పి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఊడని 2 ఎలుకలు చేరి కొరకటం మొదలుపెట్టాయి. ఒక తెల్ల ఎలుక, ఒక నల్ల ఎలుక. బయటికి వస్తే ఏనుగులు చంపుతాయి, రాకుండా అక్కడే ఉంటే ఎలుకలు ఊడని కొరికేస్తే ఏమవుతుంది, మళ్ళీ కింద పడిపోతాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు పైన అదే చెట్టు మీద ఒక తేనె చెట్టు ఉంది. ఈ కదలికకి ఏనుగులు దాని చెట్టుని కదిలించడమో ఏదో జరిగి దాని నుంచి ఒక్కొక్క చుక్క తేనె పడింది. తేనె కరెక్ట్గా వీడి నోటిలో పడుతుంది. ఒక చుక్క పడింది. అబ్బా ఎంత బాగుంది అని ఆనందిస్తున్నాడు. ఏంటిదంతా? తెల్లెలుక నల్లెలుక ఏంటి, రాత్రి పగలు ఆయుష్ని గుంజేస్తున్నాయి అవి. ఏనుగులు గుంపు ఏంటి, ఈ జీవితంలో చూసేటువంటి విషయాలు వాటి వాసనలు. వీడు బయటికి వస్తే ఈ విషయాలు అనేవి ముంచేస్తాయి. అలానే అక్కడే ఉంటే పడిపోతాడు. బయటకు వద్దామంటే వచ్చే లోపల ఎలుకలు కొరికేసినా కింద పడిపోతాడు. ఈ లోపల ఏదో ఒక విషయ సుఖం, ఈరోజు ప్రమోషన్ ఏదో వచ్చింది, అబ్బా ఎంత బాగుంది, ఆనందిస్తాడు. పార్టీ, చలో దావత్. జీవితంలో జరిగేటువంటి ఒక చిన్న సంఘటనలకి ఆహా ఇది కదా ఈరోజు నా జీవితం ధన్యమైపోయింది, నా జన్మ ధన్యమైంది, జీవితంలో ఉత్తమమైనటువంటి రోజు ఇది. అరే ఈ జీవితంలో ఉత్తమమైనటువంటి రోజు, జీవితమే అధమమైనటువంటిది అని చెప్తే జీవితమే క్షణభంగురం అని చెప్పారు. అందులో మళ్ళీ ఉత్తమమేంటి, మళ్ళీ ఇంకొక చెడ్డ రోజు ఏంటి, మంచి రోజు ఏంటి? అదే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ అహంకారం అనేటువంటిది మనస్సు, ఇంద్రియాలు, దేహము ఇవన్నిటినీ కూడా దానికి ఎట్లా కావాలంటే అట్లా ఉపయోగించుకుంటుంది. అది ఇంకంతే. అది జాగ్రత్త అంటున్నాం మనం. వ్యవహారం కోసం ఇదంతా కూడా తప్పట్లేదు.
ఇంకా సుషుప్తిలోనేమో అహంకారం అనేది లేదు కాబట్టి ఏం తెలియదు. స్వప్నంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు జాగ్రత్త అర్థమవుతుంది ఈజీగానే, అందరికీ జాగ్రత్త అర్థమైపోతుంది, అంత కష్టం లేదు. సుషుప్తి కూడా అర్థమవుతోంది. అహంకారం 0, ఇక్కడేమో అహంకారం 100% జాగ్రత్తలో. మధ్యస్థితిలో ఉన్నప్పుడు స్వప్నం. ఈ మధ్యస్థితిలో ఏమవుతోంది? పూర్తిగా లయించను లేదు, పూర్తిగా యాక్టివ్గాను లేదు. దాంతో ఏమైంది? కరెంట్ సప్లై ఈ బ్లాక్లో ఉంది, ఆ బ్లాక్లో లేదు. అంటే దేహానికి ఇంద్రియాలకి సంబంధించి కరెంట్ సప్లై లేదు, చైతన్యం యొక్క ప్రసరణ లేదు, అహంకారం యొక్క తాదాత్మ్యత లేదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఆగిపోయింది. అప్పుడు మనస్సును ఉపయోగించుకొని ఏదేదో కలలు కంటుంది, ఒక స్వప్న జగత్తును సృష్టించుకుంటుంది. ఎంత ఎనాలిసిస్ చేసినా కానీ చివరికి అది కలే, అశాశ్వతమే. అది అశాశ్వతమైతే ఇది ఎంత శాశ్వతం? ఈ 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఏదో ఉంది కదా, అదెంత శాశ్వతం? స్వప్నంలో మీకు ఒక మంచి రాజప్రాసాదం కనిపించింది, మీరే రాజు అని చెప్పి మీకు మంచి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకారం చేసి మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పి అక్కడ 10 మందో 20 మందో ఏదో కనిపించారు. వాళ్ళందరూ మీ లోపల ఉన్నారా, బయట ఉన్నారా? స్వప్నంలో మీకంటే భిన్నంగానే ఉన్నారు. స్వప్నంలో మీ నుంచి బయట ఉన్నట్లే కదా. మరి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కనిపిస్తున్నారా? మరి బయట ఎక్కడ ఉన్నట్టు? అలా అని లోపల ఉన్నారా అంటామా? స్వప్నంలో ఉన్నప్పుడు వాళ్ళు బయటే ఉన్నారు, కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడున్నారు? లోపల కూడా లేరు, లోపల లేరు, బయట లేరు, ఎక్కడా లేరు. అలాగే ఈ జన్మ ఉన్నంతవరకు ఇవన్నీ ఉన్నాయి, జీవించి ఉన్నంతవరకు. నిద్రపోయాం, మరణం అనేది చాలా పెద్ద మాట, అది పక్కన పెట్టేయండి. నిద్రపోయారు, నిద్రపోయినప్పుడు ఈ బయట ఉన్నవన్నీ ఏమైనాయి? ఏమన్నా సంబంధం ఉందా దేనితోటన్నా? నిద్ర లేచిన తర్వాత అంతకుముందు వాసనలు ఉన్నాయి కాబట్టి ఇది నా ఇల్లు, వీళ్ళు నా పరివారము, ఇవన్నీ నా వస్తు సామాగ్రి, ఇది నేను నా అనేది మళ్ళీ ఒక్కొక్కటి వాసనలతోటి ఇదన్నీ మళ్ళీ గుర్తుపడుతున్నాం. అంటే తాదాత్మ్యత అనేటువంటిది కలగనంత వరకు ఏది సత్యం కాదు. తాదాత్మ్య భావనతో చేసినప్పుడే బంధం, అదర్వైజ్ బంధము లేదు, నీకు ఏ విధమైనటువంటి ప్రతిబంధకము లేదు, ముక్తుడవే. నిజానికి ముక్తి అనేటువంటిదే నీ స్వరూపం. సో స్వప్నంలో ఏమైంది? మనస్సుతోటి కొంచెం అటాచ్మెంట్ పెట్టుకుంది, మిగతా దేహంతో కానీ ఇంద్రియాలతోటి కానీ ఇవేవి దేనితోటి కూడా అహంకారానికి సంబంధం లేదు. వీటితోటి సంబంధం లేకుండానే తన కోసం ఒక చిన్న ఒక ప్రపంచం సృష్టించుకుంటుంది తనకు నచ్చినటువంటి కళలో. అది తినేది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా చేసుకుంటుంది. లేదా కళలో వెళ్ళిపోయి బ్రహ్మలోకంలో కూడా కూర్చోగలదు. కానీ మెలకు వచ్చిన తర్వాత ఏది లేదు. ఇది అవస్థాత్రయ ప్రక్రియ అని చెప్పి వేదాంతంలో విచారణ ప్రక్రియ ఉంది. దానికి ఇందులో లేదు కానీ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కళ వచ్చింది, మీలో ఎంతమంది కళ వచ్చింది? ఏమొచ్చింది? ఆ చిన్నప్పుడు నువ్వేనా? ఇంకొకళ్ళ చిన్నప్పుడు? నీ చిన్నప్పుడే, అంటే కళలో నీ చిన్నప్పుడు, కళలో నీ చిన్నతనం, నీ చిన్నతనంలో విషయం కళలో. సో ఆ నీ చిన్నతనంలో ఉన్న రమేష్, చిన్న రమేష్ నీ కళలో ఉన్నాడు, అది నువ్వే కదా. నువ్వనే చూస్తున్నావు కళ, నేను చిన్నప్పుడు అనే చూస్తున్నావు. సో ఆ చిన్న రమేష్ నిజమా అబద్ధమా? కళలో ఇప్పుడే నిజం కాదు, కళ్ళలో ఎట్లా నిజమయ్యాడు? ఇప్పుడు రమేష్ పెద్ద రమేష్, చిన్న రమేష్ ఇప్పుడు నిజమా? కళలో చిన్న రమేష్ నిజం ఎట్లా అవుతాడు? అంటే అవి మరి ఎలా లోపలికి వచ్చి వాసనలు అవి ఏం లోపలికి రావట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి. మన ఇంప్రెషన్స్ పేరుకున్నాయి. ఆ ఇంప్రెషన్స్ని వదిలించటమే సాధన చేశామంటే వాసనలు క్షయించాలి. వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే ఏంటి? ఇంప్రెషన్స్. ఇంగ్లీష్లో ఇంప్రెషన్స్ ఆఫ్ వాట్? ఇంప్రెషన్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ సీన్ ఆర్ థాట్ ఆర్ ఎంజాయ్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా కూడా ఇంప్రెషనే. సో కళలో కనిపించినటువంటిది నువ్వే. మరి నువ్వెవరు? నిద్రపోయేటువంటి రమేష్ ఎవరు? ఇద్దరా? ఒక్కడే అయితే ఇంత పెద్ద రమేష్ అంత చిన్నగా ఎలా అయ్యాడు? ఇంత చిన్నగా అంటే నా ఉద్దేశం ఇంత చిన్నగానే. చిన్నప్పుడు అంటే ఇంత హైట్ ఉంటావో ఏదో ఉంటావు. అంత చిన్నగా ఎలా అయ్యాడు? పోనీ అదే నిజం అనుకుందాం కాసేపు. అంత చిన్న రమేష్ అక్కడ ఆడుకునేటువంటి వాడు మెలకుగా రాగానే ఇంత పెద్దగా ఎలా అయ్యాడు? అంటే ఈ దేహం వేరు, ఆ దేహం వేరు. అర్థమైపోయింది కదా ప్రాక్టికల్గా. కళలో నిద్రపోతున్నటువంటి దేహము వేరు, దేహానికి కళకి సంబంధం లేదు, జాగృతికి కళకి సంబంధం లేదు. కళలో నువ్వు చూసినటువంటి విషయాలు బయట లేవు, బయట చూసినటువంటి విషయాలే కళలో వచ్చాయా? పోనీ బయట మనం కొన్ని చూస్తాం, అవి కళలో వస్తాయి.
అది కళలో వచ్చినప్పుడు బయట అది ఉందా లేదా? బయట అది అట్లే ఉంది కదా, అది అట్లే ఉండి కళలో కూడా ఎలా వచ్చింది అంటే అది వేరు ఇది వేరు కదా. అంటే ఈ ఎనాలిసిస్ అంతా ఎందుకు చెప్పటం అంటే కళ టైమింగ్స్ వేరు. కళలో నువ్వు ఒక 10 సంవత్సరాలు చూడొచ్చు, లేదా ఒక 10 నిమిషాలు చూడొచ్చు. కళలో 10 నిమిషాల డ్యూరేషన్ వీడియో ఏదో చూసావయ్యా. వీడియో అంటే నా ఉద్దేశంలో కళలో జరిగిన సంఘటన అంతా ఒక వీడియో చూసిన అటువంటిదే కదా. ఒక 10 మినిట్ వీడియో ఒక హాఫ్ మినిట్లోనే ఏదో చూసేస్తాం. నిజానికి కళ 10 నిమిషాలు ఏం చూడం మనం. ఆ కొంచెం సేపట్లోనే పెద్ద ఏదో చూసేస్తాం, ఎక్కడో ట్రావెల్ చేసినట్టు చూస్తాం. కాశీ వెళ్ళిపోయినట్టు కళ వస్తుంది. కాశీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది, లేదా ఫ్లైట్లో వెళ్తే 2.5 గంటలు పడుతుంది. మరి అలాంటిది కళలో 1/2 నిమిషంలో కాశీ వెళ్ళి విశ్వనాథుడు దర్శనం చేసుకుని గంగా స్నానం చేసేసి సడన్గా అక్కడ ఎవరో కనిపించి ఏదో మాట్లాడుతున్నారు, మెలకు వచ్చింది. ఏంది అంతా? సో కళలో కనిపించిన కాశీ వేరు, మరి బయట ఉన్న కాశీ వేరే. కళలో ఉన్నటువంటి వ్యక్తి వేరు, బయట ఉన్నటువంటి వ్యక్తి వేరు. నేనే కళలో ఉన్నాను అన్నా కానీ నువ్వు కళలో ఎట్లా ఉంటావు? నీ ఇక్కడ నిద్రపోయేది ఎవరు మరి అప్పుడు? సో కళ ఈజ్ ఎ డిఫరెంట్ టోటల్, డ్రీమ్ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టేట్, వేకెన్ అప్ స్టేట్ ఈజ్ టోటలీ డిఫరెంట్, నిద్ర అనేది ఇంకా డిఫరెంట్. సో కళ సబ్జెక్ట్ వేరు, దాని వస్తువులు వేరు, దాని విషయాలు వేరు, దానిలో జరిగినటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వేరు, బయట జరిగేటువంటి వేరు. కానీ నేనే కలగన్నానని ఎందుకంటాం? ప్రాక్టికల్గా అందరూ అదే అంటారు కదా, నాకు కళ వచ్చింది, నా కళలో ఇప్పుడు నువ్వు అన్నట్లుగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. నేనే కలగన్నాను అనేటువంటిది ఈ ఎవరు? కళలో ఉన్న నేను నువ్వేనా? మెలకులో ఉన్న నువ్వే కళలోనూ ఉన్నావా? లేవు. మరి నేను కలగన్నాను ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ ప్రక్రియ, దీన్ని అనలైజ్ చేయటం. ఇదే మరి విచారణ చేస్తేనే వేదాంతం ఆత్మతత్వం బోధపడుతుంది. దీనికోసమే ఇది నేను చెప్పడం కాదు, వేదాంతంలో ఈ అవస్థాత్రయ ప్రక్రియ మాండుక్యోపనిషత్ కారికల్లో గౌడపాదుల వారు చాలా విస్తృతంగా చెప్తారు ఇవన్నీ. సో ఈ అంత సబ్జెక్ట్ టోటల్ డిఫరెంట్ అయినా కూడా నేనే కలగన్నా, నేనే మెలుకున్నా, నా కళలో ఇలా వచ్చింది, నా చిన్నప్పుడు చూసింది వచ్చింది, ఇవి అనుకునేటువంటిది అంటే ఏంటి? ఈ మూడింటిని చూసేటువంటి వాడు ఒకరున్నారు. ఎవరైనా సాక్షి. ఆ సాక్షి చూస్తున్నాడు, ఆ సాక్షికి తెలుసు వీడు చిన్నప్పుడు రమేష్, వీడు ఇప్పుడు పెద్దగా అయ్యాడు. సో సాక్షితోటి తాదాత్మ్యం ఎవరికి? ఇక్కడ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంతవరకు మాట్లాడిన సబ్జెక్ట్ వచ్చేసాను, అహంకారం. అహంకారమే తాదాత్మ్యత చెందింది, సాక్షితోటి తాదాత్మ్యత. కానీ ఇది భ్రాంతిజ తాదాత్మ్యము. అహంకారానికి సాక్షికి ఉన్నటువంటి తాదాత్మ్యం నిజానికి ఎప్పుడు కూడా లేదు, కానీ అలా ఉన్నట్టు కనిపిస్తోంది. విచారణ చేసినప్పుడు ఇది నివృత్తి చెందుతుంది. సో అప్పుడు కళలో ఏమవుతుంది? దేహాన్ని ఇంద్రియాలని వదిలేసేసి లోపలే తనకు కావాల్సిన విధంగా కొంత సృష్టించుకుని కళలో కూడా వింటోంది, పాడుతుంది, లేదా చూస్తోంది. ఈ కన్ను చూడటం లేదు, మరి ఈ చెవి వింటంలా. కళలో ఎన్నెన్ని చేస్తాం, నృత్యం చేస్తుంది, పాటలు పాడుతుంది. అదే రమేష్ పాడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, కానీ కాళ్ళు అలాగే ఉన్నాయి, కదలటం లేదు. దేహం ఇలాగే ఉంది, ఈ దేహం ఇలాగే ఉంది. మరి అక్కడ పాటలన్నీ ఎవరు వింటున్నారు? ఇదే చెవులకు వినిపిస్తున్నాయా? ఇది వేరు టోటల్గా, అది వేరు. సో దాన్నే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టుగా దీన్ని సూక్ష్మ శరీరము, లింగ శరీరము, ఏవేవో పేర్లు పెడతారు. ఆ లింగ శరీరము నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం నుంచి బయటికి వచ్చింది, బయటకు వచ్చి ఎక్కడికో ప్రయాణం చేసింది. అరే బాబు, అసలు ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు ఎవరు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? లింగ శరీరం అనేటువంటిది ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? చేసిందే చేయలేదంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని వ్యావహారికంగా ఇవన్నీ సత్యమా? లింగ శరీరం అసలు సత్యమే కానప్పుడు అది ఇంకా ట్రావెల్ చేయటం ఏంటి? ఆత్మజ్ఞానం కావాలి అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఉందా లేదా అంటే ఇప్పుడు డ్రీమ్ సైన్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది, సైకాలజీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది. కొన్ని బెనిఫిట్స్ కూడా కలుగుతున్నాయి. మైండ్ డెవలప్ కానటువంటి వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. అంటే ఆ సబ్జెక్ట్ తోటి కొంత బెనిఫిట్ ఉందా లేదా అంటే ఉంది. అలాగే దేహం నాకు బాగాలేదు అనేటువంటి ఇవన్నీ ఎవరికి? భావన, దేహ భావన ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేహ భావన లేనటువంటి వాడికి సైకాలజిస్ట్ తోటి ఏం పని ఉంటుంది? అసలు దేహ భావన లేనటువంటి వాడికి డాక్టర్ తోటే పనే లేదు కదా. రమణ మహర్షికి డాక్టర్ వచ్చి చేస్తే చేసుకో, నాకేం సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కూడా నాకు మెడిసిన్ తెచ్చిపెట్టాను అడిగారా? అది జ్ఞాని స్థితి. ఆ స్థితి ఎలా వస్తుందంటే విచారణ చేస్తే. అసలు ఫస్ట్ దీనితోటి ఉన్నటువంటి తాదాత్మ్యత వదలకుండా నేనేదో జ్ఞానిని అయిపోయానని ఫీల్ అయిపోయి నాకేదో అనుభవం వచ్చింది, ఎవరిని ఉద్దేశించి అంటాం కాదు, కానీ నాకేదో అనుభూతి కలిగింది, అనుభవం కలిగింది అనుకోవటం ఏంటి? ఈ తాదాత్మ్యత వదలకుండా ఏమి జరగలేదు. అసలు తాదాత్మ్యత ఉంది అని అంటే ఎక్కడుంది? ఇక్కడే ఉంది.
అప్పుడప్పుడు కొన్ని గ్లిమ్సెస్ వస్తాయి, వీటిని గ్లిమ్సెస్ అంటాం. ఆ గ్లిమ్సెస్ పూర్వజన్మలో చేసిన సాధన ఫలితం కానివ్వండి, లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి సాధనల యొక్క రిజల్ట్ కానివ్వండి, అప్పుడప్పుడు ఒక చిన్న ఫ్లాష్ అలా వచ్చి అలా కనిపించిపోతుంది అనమాట. దాన్ని గట్టిగా పట్టుకోవాలి, స్థిరంగా పెట్టుకోవాలి. అంతేగాని ఒక క్షణం వచ్చింది అని చెప్పి లాటరీ వచ్చింది, 25 కోట్ల లాటరీ వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది, ఊరంతా తిరిగి నాకు 25 కోట్ల లాటరీ వచ్చిందని చెప్పుకున్నా కానీ ఆ డబ్బులు నీ చేతిలో పడ్డట్ట అంటిల్ అది మీ అకౌంట్లోనో లేకపోతే మీ చేతిలో క్యాష్ రూపంలోనో ఏదో ఉంటే అప్పుడు నేను కోటీశ్వరుని అని చెప్పచ్చు. లాటరీ వచ్చిందని డిక్లేర్ చేసినంత మాత్రాన మనం కోటీశ్వరులు అయిపోయానని ఫీల్ అయితే నెక్స్ట్ డే ఆ నంబర్ ఏదో రాంగ్ ఉందండి, మిస్టేక్ అయింది, అది మీరు కాదు అన్నాడు అనుకోండి, అయిపోయింది. సో ఈ చిన్న గ్లిమ్సెస్ ఏవైతే కలుగుతున్నాయో ఇవి తప్పంటం కాదు, దాన్ని దృఢపరుచుకోవాలి. అది దృఢపరుచుకోవాలంటే తిరిగి బెస్ట్ పాత్ ఏంటి, బెస్ట్ వే, టెక్నిక్ ఏంటి, విచారణ చేయటమే. ఏం విచారణ చేయాలి? చేస్తే అవస్థాత్రయ ప్రక్రియ. అన్ని ప్రక్రియలు ఒకళ్ళు చేయాలని లేదు, ఒకే ప్రక్రియ ద్వారా అందరికీ వచ్చేస్తుందని కాదు. అలాగే మొన్న ఇంకొక ప్రక్రియ చెప్పా, అధ్యారోప అపవాద ప్రక్రియ. సో అట్లాగే ఇంకా కార్యకారణ ప్రక్రియ అని ఇంకొకటి ఉంటుంది, ఇంకా ఉన్నాయి. బట్ అసలు ప్రక్రియ అనేది ఉంది, ఏ విధంగా ప్రక్రియని ఫాలో అవ్వాలి? ప్రక్రియ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని హౌ టు అడాప్ట్ దట్ ప్రాసెస్ అండ్ ఇంప్లిమెంట్ దట్ ప్రాసెస్ టు గెయిన్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం. అది ప్రయత్నం కోసమే ఈ గ్రంథాలన్నీ. సో ఇప్పుడు ఇది అవస్థాత్రయ ప్రక్రియ. అంటే ఈ సెషన్స్లో సో కళ అంటే ఏంటి? హాఫ్ అటాచ్మెంట్ అనమాట. హాఫ్ అటాచ్మెంట్, అహంకారము, తాదాత్మ్యత. దేంతో అంటే అప్పుడు దేహము ఇంద్రియాలతోటి లేదు, మనస్సు స్థితి వరకు ఉంది. దాంతో దాని యొక్క ప్రపంచాన్ని ఏర్పరచుకొని ఒక కళగంటుంది, ఏదైనా చేసేస్తుంది, ఇంకా ఏమైనా చేయగలదు ఆ కళలో, ఏమైనా చేస్తుంది, ఏముంది. సో ఇదే ఈ 3 స్థితులు, స్వప్న, జాగ్రత్త, సుషుప్త్. ఈ 3 అవస్థల్లో అహంకారం యొక్క తాదాత్మ్యత ఎంత ఉంటుంది, అహంకారానికి అవస్థలకి ఉన్నటువంటి సంబంధం. ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు దేహాలు సందర్భంలో వచ్చేసింది, లింగ శరీరము, సూక్ష్మ శరీరం అని ఒకటి వచ్చింది. కొంతమంది ఏమంటారంటే 3 శరీరాలు ఉన్నాయి, కారణ శరీరం అనేటువంటిది 3rd శరీరం, అది కాసేపు పక్కన పెడదాం, కౌజల్ బాడీ అంటారు. ఈ 2 స్థూల శరీరం, సూక్ష్మ శరీరం 2 ఉన్నాయి, మాట్లాడదాం. ఈ రెండింటి గురించి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. అహంకారం గురించి ఇప్పుడు అర్థమైంది. అహంకారం అంటే ఏంటి? బుద్ధిలో చిచ్ఛాయ యొక్క, అంటే చైతన్యం యొక్క ప్రతిబింబము లేదా ప్రకాశం ఏదైతే ఉందో దాన్నే మనము అభాస అన్నాము. ఈ బుద్ధి ఎందు ఏర్పడినటువంటి అభాసతోటి బుద్ధి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అహంకారము, రెండోది అంతఃకరణము. ఇంతవరకు అర్థమైంది, అంటే అహంకారం అనేది అర్థమైంది. ఈ అహంకారం, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ అహంకారము స్థూల శరీరానికా, సూక్ష్మ శరీరానికా? ఇది చెప్పండి. స్థూల శరీరం అంటే గ్రాస్ బాడీ, సూక్ష్మ శరీరం అంటే సబ్టిల్ బాడీ. స్థూల శరీరానికి ఓకే. సూక్ష్మ శరీరం స్వామి. ఎట్లా? మనసుకే కదా స్వామి ఉండేది. బుద్ధి సూక్ష్మ శరీరానికి. ఇదంతా సూక్ష్మ శరీరంలో ఏర్పడింది. తాదాత్మ్యత అనేటువంటిది దేహం మీద పెంచుకుంది, అంతే. సూక్ష్మ శరీరానికే ఈ అహంకారం అనేటువంటిది అటాచ్ అయ్యింది. యాక్చువల్గా బుద్ధిలో అనే ముందు చెప్పిన బుద్ధే ఇది. యాక్చువల్గా బుద్ధే చిచ్ఛాయతోటి అహంకారంగాను అంతఃకరణంగాను అదే 2గా అయిపోయి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ యాక్ట్ చేస్తూ ఈ ఉన్నటువంటి అహంకారం ఇప్పుడు దేంతో అటాచ్ అయ్యింది అంటే సూక్ష్మ శరీరంలోనే ఉంది. ఇది సూక్ష్మ శరీరంలో ఉంది, స్థూల శరీరం మీద అభిమానం పెంచుకుంది. దీన్ని ఆ తాదాత్మ్యత అంటున్నాం. ఈ తాదాత్మ్యతతోటే దేహ తాదాత్మ్యత అన్నాము. ఈ తాదాత్మ్యతకి కారణం ఏంటంటే కర్మజ తాదాత్మ్యం అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం. ఇలా విశ్లేషణ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మెల్లమెల్లగా ఒక రోజులో ఏదే అయిపోతుందని, నేను ఎన్నో జన్మలు అయిపోయినాయి, తొందర ఏం అక్కర్లేదు. సో ఇది అహంకారం యొక్క వృత్తి గురించి. ఇంకా ఈరోజు ఆపేద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.